వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల 25,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు, డిఏ, పీఆర్సీలపై చర్చ. ముఖ్యమంత్రి సానుకూలం. పెన్షన్లకు 3% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, ఏక్యూపీ పునరుద్ధరణ. ఈ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల సమస్యలపై సీఎం చంద్రబాబు సానుకూల స్పందన. ఆంధ్రప్రదేశ్ పెన్షన్ల సమస్యలు, ఉద్యోగుల బకాయిలు, డిఏ చెల్లింపులు వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు, ఆల్ ఇండియా పెన్షన్ల సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తమ సంఘం ప్రతినిధులు సీఎంను కలిసి పెన్షన్ల సమస్యలపై చర్చించారని పేర్కొన్నారు. అదేవిధంగా పెన్షన్లకు 3% పెన్షన్ కోత రద్దు, చంద్రబాబు హామీ. గత ప్రభుత్వం పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 3% తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ కోతను వెంటనే పునరుద్ధరిస్తామన్న హామీని సీఎం చంద్రబాబు ఇచ్చారని పూర్ణచంద్రరావు తెలిపారు. అలాగే డిఏ బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఉద్యోగుల బకాయిలు 25,000 కోట్ల రూపాయల చెల్లింపులపై చర్చ. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లకు బకాయిగా ఉన్నటువంటి 25,000 కోట్ల రూపాయలను చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించాల్సినటువంటి అవసరం ఉందని, రోడ్లు కూడా నిధులు కేటాయించాలనే పరిస్థితి ఉందని సీఎం వివరించారని తెలిపారు. ఇక పెన్షన్ల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు సూచన. పెన్షన్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును కోరామని పూర్ణచంద్రరావు గారు అయితే తెలియజేశారు. అదేవిధంగా దీనిపై ప్రభుత్వం కూడా అంచనా వేసి త్వరలోనే నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక ప్రభుత్వ పాఠశాలకు ఉచిత కరెంటును అందించేందుకు జీవో విడుదల చేయడాన్ని హర్షిస్తున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కోసం హెల్త్ కార్డుల మంజూరు. ప్రస్తుతం కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉపయోగించడానికి హెల్త్ కార్డులు లేకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ స్టేట్లో కూడా హాస్పిటల్స్లో ఏపీ ఉద్యోగులు హెల్త్ కార్డులకు వీలుగా అవకాశం కల్పించారు. ఇక పెన్షన్ల సమస్యలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా పెన్షన్లకు 3% ఏక్యూపీ పెన్షన్ కోతను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఇక ఉద్యోగులకు బకాయిలుగా ఉన్న 25,000 కోట్ల రూపాయలను చెల్లించేందుకు మార్గం అన్వేషిస్తున్నట్టు తెలిపారు. పీఆర్సీ, డిఏ చెల్లింపులపై ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తీవ్రతరం చేస్తున్నట్లు వారు ఈ సందర్భంగా అయితే ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఇవైతే త్వరగా చెల్లింపులు జరగాలని ఉద్యోగ పెన్షన్లు అయితే ఆశిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.